చూపిన మార్గముదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. వదినా బాగున్నావా? ఇందు సీత ఎక్కడా? సీత ఎక్కడా? సీత ఎక్కడా? చెప్పమ్మా. అది కాదు లక్ష్మి, అసలు ఏం జరిగిందంటే. అమ్మమ్మ నువ్వుండు, నేనే చెప్తాను. అత్తయ్య, సీత నెల తప్పినందుకు మన ఊళ్ళో ఉన్న బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మొక్కు తీర్చుకొస్తావని మావయ్య సీత వెళ్ళారు. రావడానికి 10 రోజులు పడుతుందనుకుంటాను. అలాగా? అవును లక్ష్మి, గుడికెళ్ళారు. అత్తయ్య, మిగతా విషయాలన్నీ తీరిక మాట్లాడుకోవచ్చు. స్నానం చేతురు కానీ రండి. జయకృష్ణ, బావున్నావా? తండ్రి కాబోతున్నందుకు సిగ్గుపడుతున్నాడు అనుకుంటాను. అవును, రండతయ్య. అమ్మా, ఆవిడ లోపలికి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఆవిడ కూతురు చేసిన నిర్వాహకం గురించి చెప్పి గేట్లోంచే బయటకు పంపించి ఉండవలసింది. ఒరే జయ, ఆవిడెవరు? నీ మేనత్తరా? మేనత్త అంట మేనత్త. ఎందుకు వచ్చిన బంధుత్వాలమ్మా? అదేమిట్రా అలా అంటావు? ఏ ముసల్దానా, నువ్వు అనవసరంగా వాక్కో. పెద్దరికం ఇస్తున్నందుకు తగుదునమ్మా అంటూ ప్రద్దానికి తయారైపోతావు. అమ్మా, నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నీ ఆడబడిచి ఇంట్లో ఉండకూడదు, నా కళ్ళకు కనిపించకూడదు. ఒకవేళ కనిపించిందో బాగుండదు. వినోద్, బాలాజీ, కొన్నాళ్ళు ఓపిక పట్టమని జయకృష్ణకు నచ్చ చెప్పి అత్తయ్య జోలికి రాకుండా చూడండి. వెళ్ళండి. సరే. ఏంటమ్మా గీత, కోడికెలికినట్టు కెలుగుతున్నావు. బాగా తినాలి. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు. బాగా తినాలి, దానికి తగినంత వ్యాయామం చేయాలి. ఇదిగో పప్పేసుకో. ఇదిగో, ఇది పొట్లకాయ కూర. వద్దమ్మా. అలా వద్దనకూడదు. పొట్లకాయ ఎంత తింటే అంత బాగా రక్తం పడుతుంది. తిను, కలుపు బాగా. గీత, నీకు ఫోన్ వచ్చిందమ్మా. ఎవరు? ఇందు అంటే అర్జెంటుగా మాట్లాడాలంట, రా అమ్మా. అమ్మా, మాట్లాడొస్తాను. తినేటప్పుడు ఫోన్ ఏంటమ్మా? అర్జెంట్ అంటున్నారుగా, ఇప్పుడే వచ్చేస్తాను. సరే. హలో. అలాగా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను.
గీత ఏంటమ్మా అలా ఉన్నావు? ఇందు ఎందుకు ఫోన్ చేసింది? జైలు నుంచి లక్ష్మి పెద్దమ్మ విడుదలై వచ్చిందట. సీతక్క విషయం ఇంతవరకు ఎవరూ ఆవిడికి చెప్పలేదట. ఎలా చెప్పాలో మాకేం పాలుపోవడం లేదు, నువ్వే చెప్పాలని ఇందు ఫోన్ చేసి చెప్పిందమ్మా. సీత చేసిందంతా చెప్పి పెద్దమ్మకి నిజానిజాలు తెలియచేస్తాను. ఈ ప్రయత్నంలో నేను పెద్దమ్మకి చెడైనా పర్వాలేదు. ఏది ఏవైనా ఆ కుటుంబం బాగుపడాలి, అందరూ బాగుండాలి. నేను వెళ్ళొస్తానమ్మా. ఉమ్. గీత, ఆంటీ, ఏమిటి అలా ఉన్నావు? ఎవరో తరువుకొస్తున్నట్టు ఏమిటా ఉరుకులు పరుగులు? అదా అదిగో అక్కడ నిలబడ్డవాడు నా వెంట పడుతున్నాడు. ఇవాళే కాదు, మొన్న కూడా ఇలాగే నా వెంట పడ్డాడు. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఆడవాళ్ళు వెంట పడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? ఇంకోసారి ఎప్పుడైనా ఇలా జరిగిందో ఊరుకునేది లేదు. విడుగుడ్లేసుకొని నిలబడ్డావేంటి? వెళ్ళావు. వాడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడమ్మా. ఇంటి దాకా నేను తోడస్తాను పదా. అన్నయ్య, వద్దు, నీకు తీరం ద్రోహమే చేసింది. దానికి నువ్వెంత కుమిలిపోతున్నావో మేము అర్థం చేసుకోగలం. వదిన మీద కోపంతో అత్తయ్యకి నిజం చెప్తే కొంప మునిగిపోతుంది. ఏంటి మునిగేది? మనమేదో గిట్టగా చెప్పినట్టు అత్తయ్య అనుమానించే అవకాశం ఉందిరా. మనమంతా ఒకటై వదిన మీద లేనిపోయిన అబాండాలు వేస్తున్నాం అనుకుంటుంది. అందుకని అత్తయ్యను బయటికి పంపించడం ప్రస్తుతం వీలు కాదు. ఎందుకు వీలు కాదు? ఆ మూర్ఖత్వమే వద్దురా అన్నయ్య. కొన్నాళ్ళు ఓపిక పడితే ఏం పోయింది? ఇవాళ కాకపోతే రేపైనా మనం చెప్పకపోయినా వదిన సంగతి ఏదో విధంగా అత్తయ్యకి తెలియకపోదు. అప్పుడు తనంతట తనే వెళ్ళిపోతుంది. అత్తయ్యని చూస్తూ ఉంటే నాకు సీతే గుర్తొస్తుంది. నేను ఊరుకోలేను, ఏదో ఒకటి అనకుండా ఉండలేను. నేను చెడు కాకుండా ఉండాలంటే ఏదో విధంగా అత్తయ్యని బయటికి పంపించండి. అన్నయ్య, అత్తయ్య మన కోసం ఎంతో కష్టపడిందిరా. వదిన చేసిన దానికి అన్నం పుణ్యం తెలియని అత్తయ్యని బాధ పెట్టడం దేనికి? మా మాట విని కొన్నాళ్ళు ఓపిక పట్రా. వదిన చేసిన పని అత్తయ్యకి తెలిస్తే మనం ఉండమన్నా ఒక్క క్షణం కూడా ఉండదు. మేమెందుకు చెప్తున్నామో అర్థం చేసుకోరా. సరే, గీత ఇంకా రాలేదేంటి? ఉన్న పళంగా బయలుదేరి రమ్మని ఫోన్ చేశాను. ఈ పాటికి రావాలి. ఇప్పుడేం చేయాలి? సీత సంగతి చెప్తే వదిన బాధపడుతుంది. చెప్పకుండా దాస్తే మనం చెడ్డవుతాం. ఇప్పటికే లక్ష్మి దృష్టిలో మనం చెడ్డయ్యాం. సీత విషయంలో మనం చెప్పిందంతా లక్ష్మి నమ్మాలి. ఒకవేళ నమ్మకపోతే ఈ వంకతో నా కూతుర్ని బయటికి పంపించారన్నమాట అని లక్ష్మి మనల్ని నిలదీస్తే మనం ఏం చేయాలి? అమ్మ గీత, వచ్చావా? ఇందాకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాం.
లక్ష్మి పెద్దమ్మ వచ్చిందటగా ఏమైంది? ఏం చేయాలో మాకేం తోచడం లేదు గీత. సీత విషయంలో నువ్వే పూనుకోవాలి. గీత, ఏం చేస్తావో ఎలా నచ్చ చెప్తావో మాకు తెలీదు, కానీ అత్తయ్యకి సీత విషయం తెలియాలి. గీత, తప్పంతా సీతదే అన్నట్లు లక్ష్మి నమ్మాలి. అవును గీత, నమ్మే విధంగా నువ్వు అత్తయ్యని మేనేజ్ చేయాలి. ఎలా నెగ్గుకొస్తావో ఏమో, మాకు మాట రాకూడదు, లక్ష్మి బాధపడకూడదు. నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. నెగ్గుకు రాగలనన్న నమ్మకం నాకుంది. సీత, సీత, ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేంటమ్మా? నేను సీతని కాను, గీతని. అవును పెద్దమ్మ, సుందరమ్మ కూతురు గీతని. అరే, అచ్చం మా సీతలాగే ఉన్నావు. నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వల్లే అనుకుంటాను నా కూతురు నెల తప్పింది. అవునమ్మా, నేను అలాగే అనుకుంటున్నాను. పెద్దమ్మ తిడుతుందని తెగ భయపడ్డాను, కానీ ఎంతో ప్రేమగా మాట్లాడుతోంది ఒకటి. వద్దు, ఇప్పుడు నేను సీత గురించి చెడుగా చెప్పకూడదు. కొన్నాళ్ళు పోయాక వీలు చూసుకొని మెల్లగా చెప్పొచ్చు. గీత, ఏమిటమ్మా ఆలోచిస్తున్నా? పెద్దమ్మ, మిమ్మల్ని ఇదే చూడటం, మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి చెప్పలేనంత ఆనందంగా ఉంది. నీ గురించి మీ నాన్నగారు చెప్పారమ్మా. నువ్వు ఇంటి కోడలుగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు నాకు పుట్టకపోయినా అచ్చు నా కూతురులాగే ఉన్నావు. ఇక నుంచి నాకు 2 కూతుళ్ళు అనుకుంటాను. సవతి కూతుర్ని సరిగ్గా చూడరని అంటుంటారు, కానీ అది నిజం కాదని మీరు నిరూపించారు. మీరు నా కన్న తల్లే. అరే ఏంటి బావా, ఎప్పుడు చూసినా ఈశ్వరమని ఉంటావు. మందు కొట్టేటప్పుడు ఎంజాయ్ చేయాల్సింది పోయి జీవితంలో ఏదో పోగొట్టుకున్నోళ్ళగా ఉంటావేంటి బావా? మనిషి అన్నాక ఏడ్చేటప్పుడు ఏడవాలి, నవ్వేటప్పుడు నవ్వాలి. మందు కొట్టేటప్పుడు కంపల్సరీగా ఎంజాయ్ చేసి తీరాలి. అది ఆల్కహాల్ ఫిలాసఫీ. సరే, ఇంతకీ ఏంటి నీ బాధ? ఎప్పుడో 3 నెలల తర్వాత రావాల్సిన మా మేనత్తాక మా అత్తగారు, అంటే లక్ష్మి ఏంటి? ఆవిడే 3 నెలల ముందుగా జైలు నుంచి విడుదలై వచ్చింది. ఓ మై గాడ్, అంత ఎర్లీగా విడుదలైందంటే హై లెవెల్లో ఏదైనా మేనేజ్ చేసిందేమో. మనకు అది మెయిన్ కాదు. మా అత్తయ్యని చూస్తూ ఉంటే ఆ కులట సీతను చూస్తున్నట్లే ఉంది. మా అత్తగారు వచ్చిందని తెలిస్తే సీత తిరిగి వచ్చే అవకాశం ఉంది. వస్తే ఏం పోయింది, హాయిగా కాపురం చెయ్యి. బంగారు బాబు, నీకేమైనా మతిపోయిందా? అది ఇంటికి వస్తే నా పరువు మర్యాదలు ఏం కావాలి కదా? మరి నీ పరువు మర్యాదలు కాపాడబడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సీత మీ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చిందో సీత చెప్పిందే మీ అత్త వింటుంది, కూతుర్నే సపోర్ట్ చేస్తుంది. ఎవరి వల్ల నెల తప్పిన సీత తిరిగి మీ ఇంట్లో గృహప్రవేశం చెయ్యక ముందే మీ అత్తగారిని ఇంట్లోంచి బయటికి పంపాలి. పంపడం ఏంటి? అసలు రానివ్వడమే తప్పని చెప్పాను, కానీ మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కొన్నాళ్ళు ఓపిక పట్టమని బ్రతిమాలేరు, దాంతో ఊరుకోవాల్సి వచ్చింది. అబ్బాబే, ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే ప్రయోజనం లేదు బావా. అందరూ బాగానే ఉంటారు, చివరికి నువ్వే దెబ్బతిని దెబ్బైపోతావు. అందుకని ఇలాంటి మంచి చెడ్డలు, మేనత్తన సెంటిమెంటు, అల్లుడన్న కమిట్మెంటు పక్కన పెట్టి వీలైనంత తొందరగా మీ అత్తగారిని గడప దాటించేయి.
ఒరే సన్నాసి, మళ్ళీ ఇవాళ కూడా తాగొచ్చావా? బుద్ధుందట్రా నీకు? కాస్తైనా మంచి చెడ్డ ఉందా? ఈ జన్మకు నువ్వు బాగుపడవరా? అమ్మమ్మ అది వద్దు, నువ్వేం పేలనక్కర్లేదు. నోరు మూసుకొని ముందు నువ్వు లోపలికి తగలడు. పద. జయ, తాగొచ్చావా? ఈ పాడలవాటు నువ్వు ఇక మానుకోవా? ఎన్నాళ్ళని చెప్పించుకుంటావురా? ఇక నువ్వు బాగుపడేది ఎప్పుడు? పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇవేం పనులురా? ఇలా రోజు తాగి రావడానికైనా బంగారు బాబుతో పార్ట్నర్ అయింది. మనిషి అన్నవాడికి పౌరుషం పట్టుదల ఉండాలి. నీకు రెండూ లేకుండా పోయే. నిన్ను మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పొద్దున చూసుకుందాం రండత్తయ్య. వదులమ్మా, అడిగేవాళ్ళు లేకపోబట్టే భయం భక్తి లేకుండా వీడిలా తయారయ్యాడు. ఎందుకొచ్చిన గొడవ అని ఎవరికి వాళ్ళు ఊరుకున్నారు. మీకు పట్టకపోయినా నాకు తప్పదుగా. తిట్టే హక్కు, సరిదిద్దాల్సిన బాధ్యత అత్తగారిగా నాకున్నాయి. హ! నేను తాగినా తూలినా నీ కూతురు లేక పరువు తక్కువ పనులు చేయను. నా కూతురు అంత పరువు తక్కువ పని ఏం చేసిందిరా? నీ కూతురు రే జయ, ముందు నువ్వు లోపలికి వెళ్ళరా. వెళ్ళరా, వాడిని వదులు. నా కూతురు గురించి వీడెందుకు ఇలా మాట్లాడాడో ఇప్పుడే తేలాలి. పొద్దున్న చూసుకోవచ్చు కదా. ఏమిటతయ్య పొద్దున చూసుకునేది? నా కూతుర్ని తప్పు పట్టడానికి వీడికేం యోగ్యత ఉంది? రేయ్ చెప్పరా, నా కూతురు ఏం చేసిందో చెప్పు. నీ కూతురు నీ కూతురు పెద్ద కొల్లట పతిత. ఒరే జయకృష్ణ, తొందర. ఈవిడ కూతురు గొప్పతనం గురించి చెప్పేదాకా ఎవరైనా అడ్డొచ్చారో నేను మనిషిని కాదు. పిల్లలు పుట్టే అర్హత నాకు లేదు. ఇద్దరు డాక్టర్లను పరీక్షించి చెప్పారు. అయినా నీ కూతురు